ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ప్రధానంగా నవీన్ అనే ఎంప్లాయ్, ఈ నవీన్ అనే ఎంప్లాయ్ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నాడా కాదా? పనిచేస్తున్నాడు, ఇది వాస్తవం. ఈ ఎస్సీఆర్టీనే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసింది, ఇది వాస్తవమా కాదా? ఈ ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఏదైతే కృష్ణారెడ్డి ఉన్నాడో, ఈ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఆ ఎస్సీఆర్టీ కూడా డైరెక్టర్గా ఉన్నాడన్నది వాస్తవమా కాదా? క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసింది ఎస్సీఆర్టీనా కాదా? ఈ ఎస్సీఆర్టీలో ప్రధానమైనటువంటి కంప్యూటర్ విభాగంలో నవీన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడా లేదా? అటువంటి నవీన్కి సోషల్ స్టడీస్లో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, అలానే టీజీటీకి సంబంధించి అతనికి 6th ర్యాంక్ రావడం కానీ జరిగిందా లేదా? 2 సబ్జెక్ట్స్లో కూడా అతనికి టాప్ ర్యాంక్స్ రావడం జరిగిందా లేదా? ఈ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ నవీన్ అనే అబ్బాయికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇతని ద్వారా కొంతమందికి పేపర్లు బయట వెళ్ళినాయి అన్నదే ఈరోజు అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాన్నే మీ దృష్టికి తేవడం కూడా జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయమండం జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.